హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతికా స్టోరీస్. మీకు కనుక నా స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ఇవ్వండి. చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. సిద్ధు, స్నేహ నా మీద కోపం లేదా అని అడుగుతాడు. దానికి స్నేహ, ఎందుకు కోపం రాదు, చాలా వస్తుంది, కానీ మీ మీద కాదండి, నా మీద నాకే కోపం వస్తుంది. ఎందుకు ఇలా నా జీవితం ఉంది అని బాధతో కూడిన కోపం, అంతే అని అంది. సిద్ధు, ఇక నుంచి నీకు ఆ పరిస్థితి ఉండదులే. స్నేహ, అంటే అర్థం కాలేదండి. సిద్ధు, అర్థం కాకపోవడానికి ఏమీ లేదు, ఇంకా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అంటున్నా. స్నేహ, అదే సడన్గా ఏంటి మార్పు? సిద్ధు, స్నేహ ముందులారా, వచ్చి కూర్చో, నీతో ఒక విషయం మాట్లాడాలి. స్నేహ లోపల మళ్ళీ ఏమంటాడో అనుకుంటూ, చెప్పండి ఏంటి? స్నేహ, నేను చెప్పే విషయం నీకు కోపాన్ని బాధని ఇవ్వచ్చు, కానీ చెప్పక తప్పదు అన్నాడు. స్నేహ విసుగ్గా, ముందు విషయం చెప్పండి, ఊరికే సాగదీయకుండా. సిద్ధు స్నేహాన్ని చూస్తూ నేరుగా పాయింట్కి వస్తున్నా. మనం ఇక కలిసి ఉండడానికి వీల్లేదు. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తుంటే చెప్పు, తప్పకుండా వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తాను. స్నేహ కోపంగా, మీరు అసలు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారండి? సిద్ధు, అవును, ఎప్పటికీ కూడా నేను చెప్పకపోతే మంచిది కాదు. స్నేహ బాధగా, నేను ఏమైనా మిమ్మల్ని ప్రేమించానా? మీ చుట్టూ నన్ను పెళ్లి చేసుకోండి అంటూ తిరిగానా? లేదు కదా. కనీసం పెళ్లి సంబంధంగా అయినా మీ ఇంటికి నేను వచ్చానా? నా ప్రేమయం లేకుండానే బెదిరించి మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడేమో ఇంకొకరికి ఇచ్చి మళ్ళీ పెళ్లి చేస్తారా? అసలు నన్ను మీరేమనుకుంటున్నారు? ఇదేమైనా బొమ్మల పెళ్ళి అనుకుంటున్నారా? చెప్పండి అని గట్టిగా నిలదీసింది. దానికి సిద్ధు చిరాగ్గా ఫేస్ పెట్టి, చూడు, అవన్నీ నాకు తెలియదు, నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక నీ ఇష్టం. వెంటనే స్నేహ, అయితే నా మాట కూడా వినండి. 3 ముళ్ళు వేసిన భర్త మీరు. మిమ్మల్ని కాదనుకుని నేను ఎక్కడికి వెళ్ళను. మీ మనసులో ఉండే ఆలోచనలు తీసేయండి అని కోపంగా చెప్తుంది. సిద్ధు, నీకెంత చెప్పినా అర్థం కాదా అని కొట్టడానికి చెయ్యెత్తాడు. స్నేహ, ఎందుకు ఆపేశారు? కొట్టండి, నేను కారులో ఉంటాను, తొందరగా రా అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. స్నేహ, మీ మనసేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని నిట్టూర్చి వచ్చి కారులో కూర్చుంది. సిద్ధు స్నేహ మీద కోపంతో స్పీడ్గా వెళ్తున్నాడు. స్నేహ ఈ కోపానికి మాత్రం ఏమీ తక్కువ లేదు అని అనుకుని పడుకుంది అలానే విండో మీద. ఇక ఇంట్లోకి రావడం, లలిత గారు కొడుకు కోడల్ని చూసి కొంచెం కంగారుగా, కొంచెం సంతోషంగా అలానే చూస్తూ ఉంది. కానీ కోడల మొహంలో మాత్రం బాధ కనిపించి ఏదో జరిగిందని వెంటనే అర్థమైంది. లలిత గారికి సిద్ధు కోపంగా తన రూమ్లోకి వెళ్ళి డోర్ గట్టిగా వేసుకున్నాడు. ఇద్దరు అదిరిపడి చూశారు. ఏమైంది స్నేహ, ఎందుకలా ఉన్నావు అని
అని అడిగారు లలిత గారు. ఏం లేదు అత్తయ్య, కొంచెం తలనొప్పిగా ఉంది అంది. లలిత గారు, సరే వెళ్ళి పడుకో తల్లి, నేను ఏమైనా కాఫీ తీసుకుని వస్తాను. స్నేహ లలిత గారిని గట్టిగా కౌగిలించుకొని, నా మనసులోని బాధని అర్థం చేసుకునే మనిషి మీరొక్కరే అత్తయ్య, థ్యాంక్ యూ అత్తయ్య అంటూ ఏడుస్తుంది. పిచ్చి పిల్ల, దీనికి ఎవరైనా ఏడుస్తారా? వెళ్ళి పడుకో స్నేహ అంటుంది. అలాగే అత్తయ్య అంటూ నవ్వుతూ గదిలోకి వెళ్ళి పడుకుంది స్నేహ. సిద్ధు రెడీ అవుతూ ఉన్నాడు ఆఫీస్కి. వెళ్ళి అలానే పడుకుంది. జ్వరం వచ్చేలా ఉంది తన పరిస్థితి. వెంటనే బాగా నిద్రపోయింది. 5 నిమిషాలకు సిద్ధు వెళ్తూ వెళ్తూ తనను చూశాడు. తనకి చలికి వణుకుతుంది. వెళ్ళి దుప్పటి కప్పేసి టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళాడు సిద్ధు. లలిత గారు కాసేపటి తర్వాత రూమ్లోకి వెళ్ళారు. స్నేహ ఒళ్ళు కాలిపోతుంది. లేపి ఒళ్ళు తుడిచి గంజి కాచి ఇచ్చింది. అప్పటికి తగ్గకపోతే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలని అనుకుని రూమ్లోనే పడుకోబెట్టి బయటకు వచ్చింది. లలిత గారు గోపాల్ గారి దగ్గరికి వెళ్ళి స్నేహకి ఇలా ఉందని చెప్పింది. సరే, ఇదే మంచి అవకాశం వాళ్ళిద్దరిని ఒకటి చేయడానికి అనుకుని వెళ్ళి సిద్ధుకి కాల్ చేసి చెప్పమన్నాడు. సరే అండి, కానీ ఆలస్యం చేయడం ఎందుకు చెప్పండి అని మళ్ళీ ఏదైనా జరిగితే అంది అనుమానంగా. గోపాల్ గారు, చూడు లలిత, అలా ఏమి జరగదు, ముందు నువ్వు వెళ్ళి కాల్ చేయి. సరే అండి, చెప్తాను. సిద్ధు అప్పుడే తన క్యాబిన్లోనికి వెళ్ళాడు. ఇంతలోపు వాళ్ళ అమ్మగారి నుంచి కాల్ రావడం చూసి మళ్ళీ చేద్దాంలే అనుకున్నాడు. ఫోన్ అలా రింగ్ అవుతూనే ఉండేసరికి అర్జెంట్ ఏమో అని కాల్ లిఫ్ట్ చేసి, అమ్మ, కాసేపటి తర్వాత నేనే చేస్తాను అన్నాడు సిద్ధు. లలిత గారు, సిద్ధు, 1 నిమిషం, నేను చెప్పేది పూర్తిగా విను. చెప్పమ్మా. స్నేహకి చాలా జ్వరంగా ఉంది, త్వరగా నువ్వు ఇంటికి రా అంది. దానికి సిద్ధు, అమ్మా, ఇప్పుడే కదా ఇంటికి వచ్చింది, మళ్ళీ ఏంటిదంతా? సిద్ధు, నీకు అసలు విషయం అర్థమవుతుందా? ఆరోగ్యం బాగా లేకుండా నీ భార్య ఎక్కడుంది? కనీసం బాధ్యత ఉందా నీకు అని కొంచెం గట్టిగానే అడిగింది ఆవిడ. దానికి సిద్ధు, సరే అమ్మా, నేను ఇప్పుడు రాలేను, మీరు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. లలిత గారు, లేదు సిద్ధు, నేను మీ నాన్నగారిని చూసుకోవాలి, నువ్వేరా అరగంటలో అని వెంటనే కాల్ కట్ చేసేసింది. సిద్ధు, అబ్బా, అమ్మ ఎందుకు నన్ను ఇలా సాధిస్తారు అని గట్టిగా అరిచాడు. కానీ కాసేపు ఆలోచించి మళ్ళీ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళేసరికి స్నేహ చలికి వణుకుతూ ఉంది. తన ఒళ్ళంతా వేడిగా కాలిపోతుంది. సిద్ధు స్నేహను అలానే చూస్తూ సడన్గా ఏంటి ఇంత జ్వరం అని అనుకున్నాడు. వెంటనే తనని లేపాడు. స్నేహ, లే, హాస్పిటల్కి వెళ్ళొద్దామని. కానీ తను కనీసం కళ్ళు కూడా తెరిచి చూసే స్థితిలో లేదు. తనను అలా చూస్తూ కొంచెం బాధ, కొంచెం భయం కలిపి ఇలా కాదు అని అనుకుని స్నేహాన్ని తన 2 చేతుల్లోకి ఎత్తుకున్నాడు. తనను తీసుకుని బయటకు వస్తున్నాడు. అది చూసిన వాళ్ళ అమ్మా నాన్న అలానే చూస్తూ ఉన్నారు. ఇప్పుడైనా సిద్ధు మనసులో మార్పు రావాలి అని మనసులో ఎన్నో దేవుళ్లకు మొక్కుకున్నారు లలిత గారు,
గోపాల్ గారు. సిద్ధు వెళ్ళి కారులో కూర్చోపెట్టి కారు పోనిచ్చాడు. వాళ్ళిద్దరూ వెళ్ళాక గోపాల్ గారు, లలిత గారు చాలా ప్రశాంతంగా ఫీల్ అయ్యారు. కాసేపటి తర్వాత పెద్ద హాస్పిటల్ దగ్గర కారు ఆగింది. సిద్ధు స్నేహం చూశాడు. తన చెంప మీద ఇంకా రెడ్గా కమిలిన గుర్తులు ఉన్నాయి. సిద్ధు లోపల సారీ అనుకుంటూ బయటికి దిగి తనని ఎత్తుకుని లోపలికి వెళ్ళాడు. వెంటనే డాక్టర్ చెక్ చేసి కొన్ని పరీక్షలు చేయాలి, మీరు కాసేపు బయట ఉండండి అని చెప్పారు. అలా చెప్పిన డాక్టర్ మధ్యాహ్నం అవుతున్నా ఎవరి నుంచి ఎలాంటి సమాధానం లేదు. సిద్ధు వెళ్ళి అడిగాడు, ఏమైంది తనకి? అంతా ఓకేనా డాక్టర్ అన్నాడు కంగారు కూడిన స్వరంతో. డాక్టర్ సిద్ధుని చూస్తూ, మీరు టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదు, కానీ